మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. గత ఏడాది మణిపూర్ లో దారుణమైన అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో రెండు తెగలకి చెందిన ప్రజలు ఒకరిపై మరొకరు దారుణంగా దాడులు చేసుకోవడం జరిగింది. దీంతో కొన్ని వేల కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంది. మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా 200 మంది చనిపోయారు. వేల మంది తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ అలర్ల వల్ల ఇప్పటికి 50,000 మంది బాధితులు ఇంకా శరణార్థి శిబిరాలలో బిక్కు మంటూ తలదాచుకుంటున్నారు. మైతి, కుకి రెండు సామాజిక వర్గాలకి సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న ఈ అల్లర్లలో చాలామంది చనిపోతున్నారు. హింస మొదలైన నాటి నుంచి ఒక వర్గం వారు మరో వర్గానికి చెందిన ప్రాంతానికి వెళ్లలేని భీకరమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా బుధవారం మణిపూర్లో భూకంపం ప్రకంపనలు రేపింది. బిష్ణుపూర్ లో రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.5 గా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. దీంతో మణిపూర్ రాష్ట్రంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రభావం పొరుగు దేశాలైన మయన్మార్, బంగ్లాదేశ్ లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై సమాచారం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.